అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఎప్పుడైతే రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులు మొదలవుతాయో ఆ సమయంలో అల్లాహ్ యొక్క రహ్మతులు ఇంకా ఎక్కువగా మనపై కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులలో మనం ఎక్కువ శాతం అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే రమదాన్ యొక్క ఆఖరి మాసంలోనే ఇతికాఫ్ ఉన్నది, తాఖరాతులు ఉన్నాయి, షబే ఖదర్ ఉన్నది. ఇవన్నీ కూడా మనం పొందాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసిన పని మన యొక్క సమయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈ సమయంలోనే చాలామంది షాపింగ్ అనే పేరు చెప్పి వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. రమదాన్ యొక్క మొదటి 20 రోజులు ఎలా అయితే గడుపుతారో దానికి వ్యతిరేకంగా మిగతా ఆఖరి 10 రోజులు గడుపుతూ ఉంటారు. అందుకని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి దయచేసి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక ప్లానింగ్ అంటూ చేసుకోండి. ఎలాంటి ప్లానింగ్ చేయాలంటే ఆ యొక్క ప్లానింగ్లో మీ నమాజ్ వదలకూడదు, మీ తరావీ వదలకూడదు, మీ ఖురాన్ యొక్క పారాయణం వదలకూడదు. మీరు ప్రతిరోజు రమదాన్ నెలలో ఏదైతే ఆరాధనలు చేసేవారో ప్రతి ఆరాధన కూడా చేసుకునేటట్టు మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటే ఇన్షాల్లా దాని వలన మీరు రమదాన్ యొక్క పూర్తి లాభాలు, పూర్తి శుభాలు పొందగలుగుతారు అని చెప్పి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.